చిట్లకుప్ప రావాలి చేస్తారు, అన్నీ చేస్తారు. ఆ మాట అనుకునేది వద్దు, చిట్లకుప్ప అనుకోలేదు, బేళ్ళు పడేది ఆ మాట. నీది వయసు ఎంత? నాకు 80 పైన ఉంది. 80 పైన. నువ్వు 80 పైన వయసు ఉన్నావు. మీ చిన్న వయసులో ఎద్దులు బెదిరించేది, ఎద్దుల్ని చిట్లకుప్ప దొడకపోయేది, అప్పుడు ఎట్లుండే? పవర్గా ఉండే. ఇప్పుడు సంవత్సరాలు వచ్చినాయి. ఎద్దులు ఒక్క ఇసుపడి ఊరు పట్టుకోలేకుండా ఎద్దులు అట్లా దుడ్డు కట్టి పట్టుకోలేకున్నారు. చెట్టు మూడు నుండి పట్టుకుంటా వచ్చిన తాడు కట్టి అరవటలు లేవు, 2 పొడిచేద్దా ఎవరికి పోయాడు. కూడా సంవత్సరం స్థలాన్ని చేస్తాను, మెరవని చేస్తాను వీధుల్లో పల్లె. ఇప్పుడు అంతా జెర్సీ ఆవులు సంవత్సరాలు. ఇంటింటికి ఒక ఎద్దుల కాడు ఉన్నాయి. ప్రతి కోయిలకు 2 గంటలు ఉంటుంది, మాకు అమ్మీకు 2 గంటలు ఉంటుంది కదా, వాళ్ళకి 3 గంటలు ఉంటాయి, 4 గంటలు ఉంటాయి కదా. పొలానికి 2 గంటలు ఇచ్చిపోతాండి. ఎన్నో కవులు అనేది ఎన్నేళ్ళప్పుడు నువ్వు కవిలో ఉండేది? పెళ్ళి ఇంకా సంవత్సరం అవుతుందాక వెళ్ళా. అప్పుడు నీ వయసు ఎంత? వయసు ఉంటుంది 30 ఏళ్ళ వయసు. అంటే నువ్వు చెప్తా అనేది 50 ఏళ్ళ కింద అన్నమాట. వాళ్ళ కవులే. ఇప్పుడు ఎట్లా అనిపిస్తుంది సంక్రాంతి పండుగ అంటే? దాని మాట అనుకో, మాటలు ఏమనుకో, అన్నిట్లో బాగుంటుంది. ఇప్పుడు ఎద్దులు మీరు ఉన్నప్పుడు ఎద్దులు ఉండే బాగా వ్యవసాయం చేస్తా ఉండ్రి. ఇప్పుడు ఎద్దులే లేవు కదా, ఎట్లా వ్యవసాయం చేసేది? ట్రాక్టర్లతో అయిపోయింది కాదు. వరమానం ఉంది, ఖర్చు ఉంది, సులభం ఉంది. అందరూ ఏమంటారంటే ఎద్దులతో దుక్కి చేస్తే మంచి ఫలం వస్తుంది అంటారు. బజ్జి బజ్జి అయిపోతుంది, పొలం తక్కువ ఉంది. ఓరిమడి ట్రాక్టర్తో దుంతే తక్కువ, ఎద్దులతో దుంతే నీట్గా గడ్డలు గడ్డ వస్తున్నారు, గట్టుకుంటుంది. ఈ నెల మెచ్చబడిపోయింది, పొడవుగా ఉంటుంది. కర్ర తిన్నా తక్కువ. ఇసుముడి అయితే ఇసుముడి అప్పుడు కోడి పందాలు ఆటలు అప్పుడు దండిగా ఉంటాను. కోరుకున్నారు ఆవుల పిల్లకాడ, ముట్టుకోలు పిల్లకాడ తాగుతాను. పలకలతో మెరవలతో పలకలతో కోళ్ళు మంచులు బండ్లు కట్టుకొని కోళ్ళు అందులో అప్పుడు అట్లుండిందే. ఇప్పుడు అంతా పోలీస్ కేసులు అంటారు. ఎందుకు లేవు కోనక్కడ ఏం తాగుతారు, పెద్ద నైట్ ఆయన ఇట్లాంటి ఊరే లోపలికి వచ్చేది, లోపలికి వచ్చే పని లేదు. చూడడం మెరంలో కూడా కట్టి అంటే అంటా ఉండే. కానీ మాట్లాడినాడు, గమ్మును కొనుక్కున్నాడు. వాళ్ళు వాళ్ళు ఎగుతున్నారు. మళ్ళీ నేను పొలాంటి పొలాంటి పెద్దగా చిన్నగా ఇంటికి కొనుక్కుంటే చెడిపోతున్నా, కొనుపట్లు లేకపోతే వచ్చి మళ్ళీ తిరిగినాడు. సాయిలో కనగా రాంజమని ఏమన్నాడు. ఎవరిని? కనగా రాంజమని. ఎవరు? సాయివాడ. మళ్ళీ వచ్చినట్లన్నీ తెల్లారి లోపల ఊర్లో ఉంటే ఇంకా చూస్తాడు. అప్పుడు అట్లుండింది మాట. అంటే 2 గ్రాములు బాగుంది. 2 గ్రాములు పట్టారు మరి వెంకటయ్య ఆయన గుర్తించి కలెక్టర్ దొరికిపోతుంది. భూమిలో ఉన్నటువంటి కంపనంతా కొట్టేశారు. కొట్టేసిన తర్వాత ఈ కంపది ఎండిపోయింది కదా, ఎండిపోయిన కంపని ఇప్పుడు చిట్లకుప్ప కోసం వాడుతున్నారు. ట్రాక్టర్తో నింపుతారు చూడండి, జేసీపీ ద్వారా. చూడండి నీట్గా జేసీపీ ద్వారా నింపుతున్నాడు. ఇది ఆడ చిట్లకుప్పకి ఉపయోగిస్తారన్నమాట. నేను ముందుగా చిట్లకుప్పను చూపించిన, మళ్ళీ తర్వాత ట్రాక్టర్తో జేసీపీ ద్వారా నింపుతున్నారు రాండి అని చెప్పడానికి వస్తుంది. అది గుండ్లకొండ. ఈయన ట్రాక్టర్ డ్రైవర్ బెంగళూరు నుంచి వచ్చి చిట్లకుప్ప వేస్తానండి. ఏం లేవు శివారెడ్డి గారు, చిట్లకుప్ప వేయడంలో ఏమి మీ పాత్ర? ఏం మామూలు అంటే
మామూలు అంటే ఎట్లా ఆనవాయితీ కదా, ఆనవాయితీగా వస్తున్న పండక్కి మీరు ట్రాక్టర్ డ్రైవింగ్ చేస్తూ చిట్లాకుప్పకి కంప తోలుతున్నారు. మీరు చిన్నగా ఉన్నప్పుడు ఎట్లుండేది? బాగానే ఉండే, ఫుల్గా ఎంజాయ్గా ఎద్దులు ఇప్పుడు ఇది అడవి ప్రాంతము, చుట్టుపక్కల కొండలు చూడండి. మా సొంత ఊరే ఇది. మా సొంత ఊరిలో అయినా కూడా మా సొంత ఊరు ఒక అడవి ప్రాంతంలో ఉంటుందన్నమాట. 1/2 కిలోమీటర్ అట్లా ఇట్లా చుట్టుపక్కల అడవులే. చాలా బాగుంటుంది వాతావరణము. ఎండల కాలం అయితే చల్లగా ఉంటుంది. సాయంత్రం వరకు ఎండ కాసిన 6 గంటల నుంచి బాగా చల్లగా ఉంటుంది. ఇది చలికాలము, చలి కూడా ఎక్కువగా ఉంటుంది. ఈ పండక్కి బెంగళూరు నుంచి శివారెడ్డి అయినా ఆయన చివ్వేరపల్లి వాళ్ళ సొంత ఊరికి వచ్చినాడు. సొంత ఊరికి వచ్చి చిట్లాకుప్ప వేస్తున్నాడు. ట్రాక్టర్ ఆయన డ్రైవింగ్ చేసి జేసీపీని పిలిపించినాడు. పాపం ఎంత కష్టపడుతున్నాడు అంటే నిజంగా శభాషణల్లా. అందులో భాగంగా శివారెడ్డి గారు ఎట్లా ఏమనేది పండగ ఎట్లుంది శివారెడ్డి గారు మీ ఊర్లో? బాగానే ఉంది. ఎట్లా బాగుందంటే ఎట్లా బాగుంది? చుట్టాలందరూ వచ్చి జనాలు బాగా ఉత్సాహంగా పాల్గొంటారు. ఇప్పుడు నాటి ఎద్దులు ఆవులు ఏం లేవు కదా? అన్నీ లేవు. జెర్సీ ఆవులు, జెర్సీ ఆవుల పండగ చేస్తున్నారు మీరు. నాటి ఆవుల పండగ కాదు. మీ ఊర్లో కోడి పందాలు ఆడరా? కోడి పందాలు ఆడరు. జల్లికట్టు కూడా లేదు కదా? ఓన్లీ చిట్లాకుప్పేసి ఎద్దులు బెదిరించి పండగ చేసుకోవడం ఇదే. చాలా సంతోషంగా జరుగుతుంది ఇక్కడ. విలేజ్కి చుట్టుపక్కల ఊరు నుంచి వెళ్ళారు కదా రిలేషన్స్, చుట్టాలు అందరూ ప్రతి ఒక్కరు ఇక్కడికి వచ్చి ఉత్సాహంగా జరుపుకుంటారు. ఇక్కడ తిప్పిగారిపల్లిలో చాలా ఉల్లాసంగా ఎక్కువగా బాగా జనాలు, ఆవులు, గేదెలు అన్ని చాలా ఉన్నాయి. గొర్రెలు మొత్తం ఏటు జడ్డు చాలా జనాలు కూడా బాగానే వస్తారు. చాలా ఉల్లాసంగా డ్రమ్స్ అదే పలక అంటారు చూడండి, ఆ పలకతో కొడతారనమాట. ఎద్దుకు వచ్చేసి 5,000 రూపాయలు కడతారు, దాన్ని వదిలేస్తారనమాట. అది వదిలేసిన తర్వాత దాన్ని ఎవరు పట్టుకుంటారో వాళ్ళకే. అంటే జలకట్ట మాదిరిగా ఇది తమిళనాడు కల్లా జరుగుతుంది కదా జల్లికట్టు ఆ మాదిరిగా జరుగుతుంది అనమాట. ఇక ఇది తిప్పిగారిపల్లి విలేజ్లో చాలా ఇదిగా విచిత్రంగా అంటే చాలా మంది ఉత్సాహంతో పరిగెత్తారనమాట. అది దెబ్బలు తగులుతాయి, కింద పడతారు, కొంతమందికి ఆలోచించకుండానే పరిగెత్తారనమాట. సంక్రాంతి పండుగ సందర్భంగా 3వ రోజు కనుమ రోజు తిప్పిగారిపల్లి గ్రామంలో ఉన్నాం మనము. తిప్పిగారిపల్లి గ్రామంలో జేసీబీ ద్వారా చిట్లాకుప్పను కంపలేసి ట్రాక్టర్ ద్వారా తోలి పండుగ చేస్తున్నారు. పండుగ వాతావరణం సందర్భంగా ఈ వీడియో తీశాను. మీకేమైనా ఇష్టమైతే దయచేసి లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. చిన్న పల్లెటూరులో ఇలా వైభవంగా పండుగను ఆచరిస్తున్నారంటే చాలా ఆనందపడవలసిన విషయము. అందులో మన సాంప్రదాయ పండుగల్లో తొలి పండుగ సంక్రాంతి పండుగ. ఇది రైతుల పండుగ. ఎందుకు రైతుల పండుగ అంటున్నానంటే రైతులు సాగు చేసినటువంటి పంటలన్నీ కూడా ఇదే సమయంలో డిసెంబర్ మరియు జనవరి లోపల అన్ని పంటలు చేతికొచ్చేస్తాయి. వరి కానీ, శనగ పంట కానీ, చెనిక్కాయలు కానీ ఇవన్నీ కూడా చేతికొస్తాయి. చేతికొచ్చిన తర్వాతనే రైతులు ఈ పండుగను ఆచరిస్తారు. పండుగను ఆచరిస్తూ ఏం చేస్తారంటే తొలి పంటని ఏ పంటనన్నా కానీ గోవులకి ఈ బియ్యం అయితే బియ్యం కానీ ఏదైనా కానీ అన్నం వండిన తర్వాత ముద్ద చేసి ఘాటికి కట్టిన తర్వాత రైతు ఆ పశువులకు పూజలు చేసి ఇంటి దగ్గర చేసుకుంటాడు అనమాట తొలి పంట వచ్చినప్పుడు. తర్వాత సంక్రాంతి పండుగ వస్తుంది కదా, సంక్రాంతి పండుగ మనకు తొలి పండుగ రోజు పశువులకు ఇంటి దగ్గర వాళ్ళ సొంతంగా వాళ్ళ ఇంటి దగ్గర పూజలు చేసుకున్నా. దాని తర్వాత అందరూ గ్రామం అంతా చేరి చిట్లాకుప్పేసి 3 రోజుల పండుగల సందర్భంగా చివరి రోజున కనుమ రోజున చిట్లాకుప్పేసి చిట్లాకుప్ప చుట్టుపక్కల ఎద్దులు, పశువులు, మేమున్నప్పుడు గోవులు, ఇది బర్రెలు మరియు ఇవన్నీ కూడా గొర్రెలు, మేకలను కూడా చిట్లాకుప్ప దగ్గరికి తోలుకొని వచ్చి ఒక రౌండ్ వేయించుకొని పోయేవాళ్ళు. చాలా బాగుండేది. ఈ ఇటీవల కాలంలో ఇవి లేవన్నమాట. చాలా గొర్రెలు కానీ, నాటి ఆవులు కానీ, నాటి
ఎద్దులు కానీ అవన్నీ తక్కువ అయిపోయినాయి రాను. ఇప్పుడు ఉన్నటువంటి ఈ చిన్నపాటి జెర్సీ ఆవులు, మా ఊర్లో ఎక్కువ జెర్సీ ఆవులు ఉన్నాయి. జెర్సీ ఆవులతోనే ఈ పండుగను ఆచరిస్తారు. నేను సాయంత్రం చూపిస్తాను మీకు, దాన్ని కూడా ఒక వీడియో తీసి పెడతాను, చూడండి. అంతా తెచ్చేస్తున్నారు కదా, ఈ కంప తేవడానికే జేసీపీని ఉపయోగించుకొని జేసీపీ ద్వారా ఈ కంపను ట్రాక్టర్లో నింపుకొని వచ్చి చిట్లా కుప్పేస్తున్నారు. ఇది కాటమరాజు గుడి, కాటమరాజుకు గుడి ఇది. కాటమరాజు బొమ్మలన్నీ ఉన్నాయి, కాటమరాజుకు సంబంధించినవి అన్నీ ఇచ్చేస్తారు. దీనికి ఒకరోజు ఈరోజంతా ఉపవాసం ఉంటారన్నమాట. పెళ్ళి కానీ యువకుడు ఉపవాసం ఉండి కాటమరాజుకి పూజ చేసి సాయంత్రం వరకు, ఈరోజు తెల్లారు 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు, అంటే 12 అవర్స్ కాలము వాళ్ళు ఏమి తినకూడదు అన్నమాట, పూజ చేస్తారు. ఈ పూజా కార్యక్రమం కూడా మీకు చూపిస్తాను. అయితే ఈ కంపను ఎట్లా తెస్తారు, ఏం తెస్తారు అనేదానికి, చిట్లా కుప్ప వేయడానికి అనేదానికి వాళ్ళు జేసీపీ ద్వారా తెస్తారంట. జేసీపీది కూడా కంపెనీ ఎట్లా ట్రాలీకి ఎత్తుతారు అనేది కూడా చూపిస్తాను, రండి. బాగుండవా? ఎట్లుంది మీ ఊర్లో పండగ? ఎట్లుంది ఎంత ఒకటి, ఈ ఊరు ఒకటి ఆ ఊరు ఒకటి కాదు, అట్లా కాదు. మీరు చిన్నగా ఉన్నప్పుడు ఎట్లా? అప్పుడు అది వేరే కట్టాది, కలుసుకొని చేస్తామంటే అన్ని. ఇప్పుడు పిల్లలు ఏడొస్తా పిల్లలు ఇప్పుడు ఎట్లా చేస్తామని చేసుకుంటామండి. ఇప్పుడు చేసుకుంటే బాగానే. అదే పండగ మీరు చిన్నగా ఉన్నప్పుడు బాగా ఎద్దులు ఉండే, ఎద్దులు కన్నట్టుకు నగరాలు కనిపిస్తాంటివి, గజ్జిలో అన్ని మోగలు తెచ్చుకునేది, బెదిరించేది చేస్తాంటివి. ఇప్పుడు ఎవరు ఆవులే, అన్ని ఆవులే. మరి ఎట్లా పండగ పాపమా? హోటల్తో బెదిరించుకొని పోతారు కదా, బెదిరించుకొని పోతారు. కొంతమంది కడిగి పెట్టేస్తారు, పూజ ఇచ్చేస్తారు, అట్టే పెట్టేస్తారు. ఆడ నుంచి వచ్చేది ఆడది దూరం నుంచి ఆవులు. ఇప్పుడు అన్ని దూరం ఉన్నాయి కదా, దగ్గర వాళ్ళ పొలాలలో కట్టుకున్నారు. అప్పుడంటే ఆ ఇంటికానే ఉంటాడు అన్నీ. ఇప్పుడు ఆడాయి. అవును, ఇప్పుడు ఆవులు పాపము ఇప్పుడు ఆడాయి అన్నీ చేసి వాళ్ళకి ఇస్తా. పువ్వులు అట్టుకే అంత పుడుగుంటాయి, జాన పుడుగు. నువ్వు మంచి మంచి ఎద్దులను పట్టుకొస్తా అంటే అమ్మేసిందా నిన్న అంతా 8 నెలల 15 నెలల అమ్మేసి అడుగు. ఇక్కడ 2 తూర్లు బెదిరించి దిగ్గు పెరుక్కొని వెళ్ళిపి ఒకసారి ఆర్డర్ చిక్కింది మా బైక్ ఒకటి. ఒకనాడు ఒకసారి కుర్చీలు పక్క పోయి నిలబడింది, చిక్కల దెంగు పీడ్చుకొని దగ్గర విని. ఇప్పుడు అట్లాంటి అమ్మేచ్చి మొన్ననే అమ్మి. ఎంత పట్టుకొచ్చింటే లే సొంతమే ఉండలే, సొంతమే ఉన్నాయి. అప్పుడు పట్టుకొస్తాడు నేను 20,000, 15,000, 30,000 అప్పుడు. మొన్న సొంతమే ఉండే. అందరు బెదిరించి ఆడ పడదోసి తూర్పుంటుండే ఆడ హాయి పెరుక్కొని అది అట్లా ఉడితే ఉన్నదే. ఒకటి ఉండే ఒకటి ఉండదు, అది పెరికేదే మొదలు. మన ఊర్లో నువ్వు బాగా మంచి ఎద్దలు పట్టుకొస్తా అంటే పట్టుకొస్తాయి, మంచి ఎద్దలు పట్టుకొస్తా అంటే ఎవరు ఇప్పుడు ఎవరు మంచి ఎట్లా ఎద్దులు ఉన్నాయి ఇప్పుడు అడుగు. పెద్ద పెద్ద ఎద్దులు, చిన్న ఎద్దులు కాదు, వేపలంగా. ఇప్పుడు అన్ని ట్రాక్టర్లు, అన్ని పనులకు ట్రాక్టరే. అవును, చిరుగ్గిలు వేసేదానికి ట్రాక్టరే, ప్రతి ఒక్కదానికి ట్రాక్టర్. ట్రాక్టర్తో వేస్తే పంట బాగా వస్తుందా, ఎద్దులతో దున్నేస్తే పంట బాగా వస్తుందా? అయ్యో పంట అది ఎద్దలు చేసి మంచి బాగా వస్తుందా. ఎక్కడ గీళ్ళు తప్పక తీసుకుంటాము, చాలా లేట్ అవుతుంది. అది ఇది అంతా గంటకు పని. అదే 10 జనవరం వేసేది, చిరిగిలు వేసేది. ఇప్పుడు దొరకనా, ఇప్పుడు దొరకను కదా. అవును, దొరకనే బాగా లెక్కసారంగా మనం వేసుకుంటాం. అంటే ఇప్పుడు 8 నెలలు ఇప్పుడు వేస్తాంటివి. అలా ఎద్దులకి అందరికీ ఉంటాను. రెడ్డి బిడ్డకి నిలబడి 30 గాళ్ళు నిలబడి ఆ చేలికి చాలా పర్రా చేసేస్తాం. ఇప్పుడు ఏమి అన్నీ ఎత్తుగా ఉండాలని జేసీపీతో హైట్గా వేపిస్తున్నాం. చూడండి, ఇప్పుడు 10 అడుగులు ఉంది దగ్గర. మళ్ళీ ట్రాక్టర్ వచ్చింది, ట్రాక్టర్తో 4 లోడ్లు ట్రాక్టర్ లోడ్లతో తోలిపించినాము. ఊరికేనే ఎందుకు హైట్గా ఉంటే బాగా కాలుతుందని హైట్ వేపిస్తున్నాం. ట్రాక్టర్లో నుంచి నేరుగా జేసీపీ ముళ్ళును అంతా ఎత్తేస్తుంది.
హైట్ వేయలేరు. అందుకని చెప్పి జేసీబీ ద్వారానే హైట్ వేపిస్తున్నాము. హైట్ బాగా కాలల్లా అక్కడున్న చూడండి అడవి, అది కుప్ప అంటాం, పైన కొండ పైన ఉంది కుప్ప అని. కుప్ప మీద అది ఇంకా నేను పోయాను ఒకసారి 2 సార్లు. కుప్ప పైకి పోయినాం పావురాలు పట్టేదానికి. మా వాళ్ళ కాల ఆ రోజు పట్టే కాల, అదే అడవి, మా అడవి. ఊరగొండ, అడ్డుగొండ అట్లా పేర్లు ఉంటాయన్నమాట మా కొండలకి ఇక్కడ పల్లెల్లో. ఊరగొండ, అడ్డుగొండ, ఇది జేసీబీకి డబ్బులు ఇచ్చి తెప్పించింది హైట్ వేపిస్తా ఉండేది. ముళ్ళు కంపులు, ట్రాక్టర్ అంతా బాగా ఇచ్చేస్తారు. దగ్గర దగ్గర నాకు కానీ తెలిసి 10 అడుగులో 12 అడుగులు ఉంది. ఇంకా కొంచెం ఇంకా పెరుగుతుంది హైట్. చాలా బాగా వస్తుంది, సూపర్. ఏం 10 అడుగులు వస్తుందా? దాన్ని హైట్గా వేయిపోయాల. చెప్పు, హైట్గా వేయమని చెప్పు. రౌండ్గా వేసుకోకపోతే ఏం ప్రయోజనం లేదు. హైట్ వేయను. యాడ ఈరోజు నువ్వు పోతానవా? వీళ్ళు దొరవారు మా ఊరికే. మా ఊరు దొర భలే సిగ్గుపడతాడు. శ్రీలంక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. చాలా బాగుంటాడు తిరుపాల నాయుడు అని. 10 ఏళ్ళు కోయట్లో ఉన్నాడు. 10 ఏళ్ళు కోయట్లో ఉన్నాడు. చాలా ఈ అబ్బాయి 10 ఏళ్ళు కోయట్ ముగించుకొని, ఈ అబ్బాయి వచ్చి ఎనిగొండ వెంకటేష్ కుమారుడు. వాళ్ళ నాయన నిజంగా చెప్పాలంటే వీళ్ళ తండ్రి గారు ఇలాంటి సాంస్కృతిక కార్యక్రమాలు, పౌరాణిక కార్యక్రమాలకు మంచి ప్రోత్సాహం ఇచ్చేవాడు. చాలా మా ఊర్లో వీళ్ళ నాయన అంటే చాలా అభిమానం ఎక్కువ మందికి. అందరికి మంచితనానికి ఈ అబ్బాయి శ్రీలంక అమ్మాయిని అక్కడనే 10 ఏళ్ళు ఉన్నాడు. అక్కడనే కోయట్లో మంచిగా డబ్బులు. ఏం పేరు మీ భార్య పేరు? రామ. శ్రీలంక. అదే శ్రీలంక అంటే చెప్పు, ఎందుకు సిగ్గుపడతానువే? లంకలో నుంచి సీతను తెచ్చుకుంటే ఈ అబ్బాయి లంకని ఇంకా సీతను తెచ్చాడు అనమాట మా ఊరికి. ఒకసారి అమ్మాయి ఇక్కడికి వచ్చి వెళ్ళిందంట. వస్తుందంట, ఈడికే వస్తుందంట. ఈడే ఉంటుంది. వీడు కూడా సొంతంగా ఇల్లు కట్టుకున్నాడు. అదే చిట్లాకుప్పకు అగ్గి పెట్టడానికి మేము పోతున్నాము. అది పొల్లు కట్టిల్లున్నట్లుంటే కంప బిన్నె తొందరగా కాలదని చెప్పేసి టెంకాయ పట్టలు, పాత పట్ట ఒకటి ఉంటే పాత పట్ట ఎత్తుకొని పోతున్నాము. పాత పట్ట ఎందుకంటే ఒకేసారి అగ్గి పెట్టాలంటే కట్టెలు కాదు కదా. ఇదైతే టెంకాయ పట్ట మండుకుంటుందని చెప్పి తీసుకెళ్తాను. ఇంకా 10 నిమిషాల్లో వెలిగిస్తాం. చూడండి, కాటమరాజుకి ఉపవాసం ఉన్నాడు పండుని. ఆడు చూడు, వాడు ముసుకేసుకొని పోతాను చూడు, వాడే ఉపవాసం ఉండింది. ఆ ఉపవాసం వాడు ఈరోజు చూడండి. కాటమరాజు తెల్లవారితో చూసినప్పుడు ఇవన్నీ లేదు. కాటమరాజుని చూపించింటే సాయంత్రం అంతా కాటమరాజు ముందర అలికేసి, ముగ్గులేసి, పూజలు చేసి బండెత్తినారు. నీట్గా ఉంది. ఈ పని అంతా ఒక ఊర్లో ఉన్నటువంటి కుమ్మరి చెట్టు ఉంటాడు అనమాట. వాళ్ళ కులవృత్తి వారి అవన్నీ అలంకారం అవన్నీ చేసింది వాళ్ళు చేసిన తర్వాత ఉపవాసం ఉన్నోడు వచ్చి పూజ చేస్తాడు అంతే. ఈ ప్రసాదాన్ని కూడా ఆయనే కుమ్మరి చెట్టు వాళ్ళే చేసింటారు. చేసి రెడీ చేసినాడు. వచ్చినారు ఇప్పుడు. 6 కాలు అయింది. 6 కాలకే ఒక 10 మంది చేరినాడు అంతే. ఇంకా వస్తారు, చూపిస్తాను చూడండి.
పూలు పెట్టినా అది కొడుకు చిన్న పోనీ ఏం కాదు కానీ పూలు పెట్టా లోపల దేవుని ముందర విడుపులని బెల్లమే కలిసి పెట్టేసి అప్పుడేసి కడిగిపోతుంది ఆయన ఎప్పుడు అడ్డు మంచిగా పళ్ళు ఇంకా మా ఊరికి వచ్చింది సిగ్గుపడతాను చూడు ఆయన చూపి వీళ్ళకల్ చూపి వీళ్ళు మా ఊరు అసలే కాదు వీళ్ళు బెంగళూరు చెప్పు మేము బెంగళూరు నుంచి దీనికి వచ్చాము ఇక్కడ చూడ్డానికి పండుగ కొట్టచ్చు అందరూ ఎట్లా లోపల పెట్టిన తమలపాకులో ఈ ముద్దంగా చేస్తూనే ఉండాలి ప్రసాదము ఈ ప్రసాదాన్ని ముద్దగా చేసి ఈ ఉపవాసం ఉన్న వ్యక్తికి వీపును కొడతారనమాట ఈ కుప్పకు అగ్గి పెట్టడానికి ముందు చిన్నది అగ్గి పెట్టుకున్నారు ఎందుకంటే ఒకేసారి మంటేయడం సాధ్యం కాదు కదా అందుకోసమని నీళ్లు చల్లుకుంటూ ప్రసాదాన్ని ఇది ఏమరా ఇది సాంబ్రాణి వేస్తున్నారు సాంబ్రాణి నోడు వీడు సాంబ్రాణి వేసుకుంటా పోతున్నారు మబ్బులో చిట్లా కుప్పకే అగ్గి పెడతాన్నారు ఎట్లా మండుకుంటుందో ఏమో చూడాల ఇద్దరు పెడతాన్నారు అగ్గి ప్రసాదా పెట్టు లోపలికి దూరుగదే ఆ పక్క పెట్టరా లోపల దూరుగో ఇది పోదు లేకంటే చూడు బాగా మండుకోవాలా పెట్టాం బా ఆ పక్క పట్ట పెట్టాం ఏ పక్క పట్ట పెట్టాం ఇప్పుడు పశువులు బెదిరించడానికి పటాకులు కూడా పెడతారు రాండి తిప్పుకోబోదు రాండి ఇప్పుడు ఈ చిట్లా కుప్పకి అగ్గి పెట్టినారు మండుతుంది చాలా చూడండి మేము ఎత్తు సుమారు 15 అడుగులు ఎత్తేసినాం చెత్త అంతా ఆ చెత్త ఎత్తేసినా కూడా ఇప్పుడు పైకి వెలుగుతా ఉంది చూడండి పైకి వెలగడం ఇంకా చూడు నువ్వు పశువుల్ని రైతులు తిప్పుకొని పోతున్నారు రండి రండి ఎవరు బెదిరించద్దండి వాటింతకు అవే పోనీ ఇస్తావా బెదిరించద్దండి రా మేకపోతును కూడా పట్టుకొచ్చినారు
3 రౌండ్లు వేసినారు రైతులు అంతా. చూడు అంతా చాలామంది దూరంగా నిల్చుకొని చూస్తున్నారు. జనాలు కూడా బాగా మంచి జనాలు వచ్చారు కుప్పం కాల్ చేయడం కూడా చూడడానికి. అగ్గి మెరగళ్ళు చూడండి ఎంత పైకి పోతానయో. తిప్పిగారిపల్లి జనాలు అందరూ ఈడే ఉన్నారు. చాలా బాగుంది కుప్ప కాలడం అంటే. మెల్లిగా పోండి. బొగ్గు అయిపోతాడా మంట చూడు చూపిడా బాగా ప్రశాంతంగా ఆవులు లేనప్పుడు తిప్పుతారా ఎప్పుడు లేదు తిప్పుతారా. ఇది సంక్రాంతి పండుగ సందర్భంగా రైతులంతా చేరి చిట్లా కుప్పను వెలిగిస్తున్నటువంటి దృశ్యాలు ఇవి. ఇక్కడ చాలా పవిత్రంగా సంక్రాంతి పండుగను ఆచరిస్తారు. చూడండి జనాలు కూడా విపరీతమైన జనాలు ఉన్నారు. అంత పక్క జనాలు ఉన్నారు. జనాలంతా ఈ చిట్లా కుప్పను చూడడానికే వచ్చినారు. మంటలు ఎగిసి పడుతున్నాయి. మంటలు విపరీతంగా ఎగిసి పడుతున్నాయి. ఆవులను బెదిరించే వాళ్ళు బెదిరిస్తున్నారు. ఇలా పశువులను బెదిరించడం వల్ల ఇదే చెప్తున్నాను కదా, సంక్రాంతి తొలి పండుగ రైతుల కంటే ఇదే కారణము. చాలా దూరం ఇంకా వచ్చి శంకరెడ్డి కూతుర్లు సరస్వతి కూతుర్లు ఇద్దరు శంకరెడ్డి కూతుర్లు ఇద్దరు రాజారెడ్డి కొడుకు రాజారెడ్డి కూతురు శంకరెడ్డి కూతురు రెండో అమ్మాయా పెద్దమ్మాయా. అంతా జనాలు చూడండి విపరీతమైన జనాలు వచ్చినారు. మంటలు విపరీతంగా ఎగిసి పడుతున్నాయి. ఇది చిట్లాకుప్ప మంటలు. రైతులు తెల్లవారితో చూపించిన విధంగా 4 లోళ్ళు తోలినారు. అంతా కాలిపోతుంది. కాలిపోవడం అంటే ఇదేమి నష్టం కాదు. రైతులు ఆనందం పడడానికి దీన్ని వెలిగించారు. కాటమరాజుకు పూజలు జరుగుతున్నాయి. రైతులందరూ వచ్చి కాటమరాజుకి టెంకాయలు కొడుతున్నారు. మొక్కుబళ్ళు తీర్చుకుంటున్నారు కాటమరాజు దగ్గర. సెల్ఫీలు కూడా అవసరమా ఇప్పుడు అగ్గి మంటల ముందర? పిల్లోళ్ళు చూడండి. ఉదయాన్నే బ్రహ్మాండ బాగా ఫోటో తీస్తా కదా ఆ పక్క నుంచి. మనందరం సెల్ఫీ లేకుండా ఎట్లా ఆయన గుండు మట్టుకే ఫోటో. పక్కనే ఉన్నాడు. అదే బాగా వాళ్ళ కుప్ప ప్రసాదం పెట్టండి అందరికీ. పావని ప్రసాదం పెట్టించు.
ఇంతసేపు చిట్లా కుప్ప వెలిగించడం చాలా వేడిగా ఉంది. దగ్గర దగ్గర 200-300 డిగ్రీలు వేడి ఉంది. అన్ని కట్టెలేశారు. కట్టెలేయడం వల్ల మంట విపరీతంగా ఉంది. ఆ విపరీతమైన మంటల మధ్యలోనే చూడు మంటలు ఎగిసిపడుతున్నాయి. ఇప్పటికి అర్ధ అవర్ పైన అయింది, అర్ధ గంట పైన అయింది. బాగా వెలుతురులో వెలుగుతున్నాయి. జనాలు మాత్రం విపరీతంగా ఫోటోలు తీసుకోవడము, మంటలు చూసి చేస్తున్నారు. చాలా చాలా బాగుంది. రైతులు చాలా ఆనందంగా ఇలాంటి పండుగ ఆచరించడము. తొలి పండుగ ఇది. సంక్రాంతి అంటే తెలుగు వారికి, తమిళ వారికి ఇది తొలి పండుగ. ఎందుకంటే సంక్రాంతి రైతులు పండించిన పంట చేతికి రావడం వల్ల దీన్ని రైతులు చాలా ఆనందంగాను వైభవంగాను జరుపుకుంటారు. సూపర్ సూపర్ సూపర్. ఈ వీడియో మీకు ఇష్టమైతే లైక్ చేయండి, షేర్ చేయండి.